ఓం శ్రీ గణాధిపతే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు మనము ఆ రాబోయే గురు పౌర్ణమి గురించి తెలుసుకున్నాము. గురు పౌర్ణమి విశిష్టత ఏంటి, దానికి తగ్గట్టుగా గురు పౌర్ణమి రిజల్ట్స్ మనకి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనే పరిహారాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మొదలు మనకి గురు పౌర్ణమి అంటే ఏంటి? గురు పౌర్ణమి జనరల్ గా మనకి ఆషాఢ పౌర్ణమి అనే రోజుగా కూడా పిలువబడుతూ ఉంటుంది. అంటే ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి గురు పౌర్ణమి అని చెప్పేసి అంటూ ఉంటారు. అలాగే గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణిమ అని కూడా అంటూ ఉంటారు. అంటే నారాయణుడు వేదవ్యాసుడిగా అవతరించి మనకి వేదాలన్నింటినీ కూడా రాసి మనకి మానవాళికి అందజేసిన రోజులాగా కూడా మనకి చెప్తూ ఉంటారు అన్నమాట. వ్యాస మహర్షి పుట్టినరోజు కూడా పౌర్ణమి అని కూడా మనకి కొన్ని క్లాసిక్స్ చెప్తూ ఉంటాయి. సో జనరల్ గా ఈ పౌర్ణమి రోజు ఏం చేస్తారంటే, గురువు రూపేణ ఉన్న వారందరికీ కూడా జనరల్ గా మనకి మన గ్రాటిట్యూడ్ తెలపడానికి, గురు బలం పెంచుకోవడానికి మనకి ఈ పౌర్ణమి రోజు మనకి చాలా విశిష్టంగా ఉంటుంది. జనరల్ గా మనకి నక్షత్రాల వారిగా చూసుకుంటే కనుక గురు పౌర్ణమి మోస్ట్ ఆఫ్ ద టైం మనకి వచ్చేది పూర్వాషాఢ నక్షత్రము లేదా ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్న నక్షత్రాల టైంలో ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమికి మనము గురు పౌర్ణమి జరుపుకుంటూ ఉంటాం అన్నమాట. అంటే ఇక్కడ పూర్వాషాఢ అండ్ కొద్దిపాటిగా మనకి ఉత్తరాషాఢ కూడా ధనుసు రాశి అండ్ మకర రాశిలో కాంబినేషన్స్ లో వస్తుంది. అంటే మనకి పూర్వాషాఢలో వచ్చింది అనుకుంటే కనుక ఫుల్ ఫ్లెజ్డ్ గా మనకి ధనుసు రాశిలో ఉండేలాగా కనిపిస్తూ ఉంటుంది. పూర్వాషాఢ నక్షత్రము 4 పాదాలు కూడా ధనుసు రాశిలో ఉంటుంది. మనకి జనరల్ గా తెలిసింది ఏంటి అంటే, ధనుసు రాశి మనకి కాలపురుష కుండలిలో నవమ స్థానంగా చెప్తూ ఉంటాము, భాగ్యస్థానంగా చెప్తూ ఉంటాము, ధర్మ త్రికోణంగా కూడా చెప్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ పూర్వాషాఢ నక్షత్రం యొక్క విశిష్టత ధనుసు రాశిలో ఉంటే ఏమవుతుందంటే, గురు యొక్క బ్లెస్సింగ్స్ మనకి ఉండడానికి, మన తండ్రి కానీ గురువులు కానీ మనకి నేర్పిన మంచి మాటలు ఏవైతే ఉంటాయో అవి, ధర్మబద్ధంగా మనం ఎలా ఉంటామో, మన రిలీజియస్ బిలీఫ్స్ ఎలా ఉంటాయి అనే విషయాలని కూడా మనకి ఎక్కువ మట్టుకు ఇంపార్టెన్స్ ఉంటూ ఉంటుంది అన్నమాట. అలాగే మనకి మనం నమ్మిన మతం కానివ్వండి, ధర్మం కానివ్వండి, దేని మనం ఎక్కువ ఫాలో అవుతామో దాని యొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రానికి వచ్చేసరికి కొద్దిపాటిగా మనకి ధనుసు రాశిలో ఉంటుంది అండ్ మిగతా రిమైనింగ్ పార్ట్ అంతా కూడా మనకి మకర రాశిలో ఉంటుంది. కాబట్టి జనరల్ గా ఉత్తరాషాఢ నక్షత్రం ఏమని చెప్తూ ఉంటారంటే, చాలా రెబేలియస్ గా ఉంటారు. ఎంత కష్టపడినా సరే అల్టిమేట్ గా వీళ్ళకి మంచి విక్టరీ ఉంటుంది, మంచి సక్సెస్ ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్తూ ఉంటారు అనమాట. సో ఇక్కడ పూర్వాషాఢ నక్షత్రము ఉత్తరాషాఢ నక్షత్రము ఇంపార్టెన్స్ ఏంటి అంటే, ఏదైనా పని మనం మొదలు పెట్టుకుంటే గురు రూపేణ వచ్చే బ్లెస్సింగ్స్ వల్ల మనకి ఎలాంటి పనులైనా సరే అడ్డంకులు ఉన్నా, లేకపోతే ఎంత తీవ్రంగా కష్టపడుతూ ఉన్నా విక్టరీ రావట్లేదు అంటే కనుక ఈ నక్షత్రాలలో మనకి సక్సెస్ అనేది కనిపించడానికి చాలా ఆస్కారం ఉంటుంది. ఎవరైనా ఈ రోజు ఏదైనా పని మొదలు పెట్టుకుని అది విజయవంతంగా పూర్తి చేయాలనుకున్న వాళ్ళు ఉంటే కనుక గురు పౌర్ణమి రోజు మొదలు పెట్టుకున్నా కూడా మీకు మంచి సక్సెస్ ఉండడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. సో జనరల్ గా ఇది మనకి మిథున ధనుసు రాశి యాక్సెస్ లో పడుతుంది, లేదా కొన్ని సార్లు కర్కాటక మకర రాశి యాక్సెస్ లో పడుతుంది. అందువల్ల అంటే ఎలాగైతే చెప్పానో పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రాలు మనకి ధనస్సు మకర రాశిలో ఉంటుంది. కాబట్టి ధనుసు రాశికి వచ్చేసరికి గురువు రూల్ చేస్తూ ఉంటారు. కాబట్టి గురువు యొక్క విశిష్టతని ఇంపార్టెన్స్ కూడా మనకి ఈ గురు పౌర్ణమి రోజు కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. గురువు ఎలాగైతే మనకి మార్గదర్శకంగా ఉంటారో, మనలోని వెలుగు బయటికి తీసుకురావడానికి, చీకటిని తరిమేసి వెలుగుని బయటికి తీసుకురావడానికి ఎలాగైతే హెల్ప్ చేస్తూ ఉంటారో, మన నాలెడ్జ్ మన విజ్డమ్ ని ఇంకా ఎన్హాన్స్ చేయడానికి హెల్ప్ అవుతుందో, అదే రకంగా ఒకవేళ మకర రాశిలో ఉన్న ఉత్తరాషాఢలో కనుక గురు పౌర్ణమి కనుక వస్తే, శని కూడా మనకి ఒక రకంగా ఒక స్ట్రిక్ట్ టీచర్ గా, ఒక డిసిప్లిన్డ్ పద్ధతిలో మనకి మంచి మాటలు, మంచి విషయాలు, సద్మార్గంలో ఉండడానికి, న్యాయబద్ధంగా ఉండడానికి ఎలాగైతే మనకి డైరెక్షన్ చూపిస్తూ ఉంటారో, ఈ 2 నక్షత్రాల ఇంపార్టెన్స్ మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఈ సంవత్సరం వచ్చే గురు పౌర్ణమి మాత్రము నిండు పౌర్ణమి జూలై 10వ తారీఖున ఉంటుంది. ఆ రోజు పూర్వాషాఢ నక్షత్రం ఉండడం కూడా మనకి ఇక్కడ ధనుసు రాశి యొక్క ఇంపార్టెన్స్ మనకి కనిపిస్తూ ఉంటుంది. అలాగైతే మనకి జనరల్ గా చాలా మందికి ఎవరిని పడితే వాళ్ళని గురువు రూపేణ కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాం. కానీ అసలు మనకి గురువులు ఎంతమంది, ఎన్ని రకాల గురువులు ఉంటారు అని కూడా మనం తెలుసుకోవాలి. గురువులు మనకి 8 రకాల గురువులు ఉంటారన్నమాట. వాళ్ళు ఎలా అంటే వేద గురు, బోధ గురు, నిషిద్ధ గురు, కారణ గురు, వికిట గురు, మళ్ళీ మనకి నిషిద్ధ గురు, ఇలా మనకి 8 రకాల గురువులు ఉంటారు. కాకపోతే మనకి దీంట్లో హైయెస్ట్ ఇంపార్టెన్స్ వచ్చే గురువు ఎవరు అంటే కారణ గురువు అవుతారు అనమాట. ఈ కారణ గురువు ఎవరు అంటే,
మన ఆత్మని హయ్యర్ కాన్షియస్ తో కనెక్ట్ చేయడానికి, మనకి స్పిరిచువల్ గా ఎదగడానికి హెల్ప్ చేసే గురువు అవుతారనమాట. ఈ గురువులు మనకి ఈ జన్మలో తారసపడతారా, లేకపోతే అసలు ఈ జన్మకి ఉంటారా, మనకి దొరుకుతారా అనే ఒక కన్ఫ్యూజన్ కూడా చాలా మందికి ఉంటూ ఉంటుంది. అంటే కొంతమందికి ఎన్ని గురువులని కలిసినా కూడా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు. ఆ గురువులు మనకి నిజమైన గురువులు ఉంటారా, లేకపోతే కొన్నిసార్లు ఏమవుతుందంటే డిస్సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుంది. వీళ్ళని ఫాలో అవుతున్నాం కానీ మనకి ఏం పనులు జరగట్లేదు అని కూడా అనుకుంటూ ఉంటాం కదా. సో ఇలా గురువు దొరకకపోవడానికి రీజన్స్ ఏముంటాయంటే, మన జన్మ జాతకంలో గురు గ్రహం గనక మనకి కొద్దిపాటిగా డిస్టర్బ్ అయినప్పుడు మనకి ప్రాపర్ గురువు దొరకకుండా ఉండడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో మనకి గురువు ఎలాంటి వాళ్ళు దొరుకుతారు ఏంటి అనేది మనము ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ఈ రోజు మనము గురు పౌర్ణమి విశిష్టత, రాబోయే గురు పౌర్ణమి యొక్క ద్వాదశ రాశుల వాళ్ళపైన ఎలాంటి ప్రభావం ఉంటుంది, ఏవైనా పరిహారాలు చేసుకోవాలంటే ద్వాదశ రాశి వాళ్ళు ఎలా చేసుకోవాలి అనే ఒక కాన్సెప్ట్ తో మనము ఈ వీడియో చేస్తున్నాము. సో గురు పౌర్ణమి విశిష్టత ఏంటి అంటే, జనరల్ గా మనకి ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి అని అంటూ ఉంటారు. దీనికి ఇంకొక పేరు కూడా ఉంటుంది, వ్యాస పౌర్ణమి అని కూడా అంటూ ఉంటారు అనమాట. జనరల్ గా మనకి తెలిసింది ఏంటి అంటే, స్క్రిప్చర్స్ ప్రకారము నారాయణుడు వ్యాస మహర్షి లాగా అవతారం ఎత్తి మానవ రూపంలో మనకి వేదాలని రచించి మానవాళికి ఎంతో మేలు చేసిన మంచి రోజుగా కూడా మనము చెప్తూ ఉంటాం అనమాట. వ్యాసుడు పుట్టినరోజు అని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. సో ఈ గురు పౌర్ణమి విశిష్టత ఏంటి అంటే, మనకి మొట్టమొదటిగా వ్యాసుడిని గురువుగా కూడా మనము భావించి వ్యాస మహర్షికి పూజలు కూడా చేస్తూ ఉంటారు కొంతమంది కొన్ని ఆలయాలలో. అలాగే సాయిబాబాని ఎవరైతే ఫాలో అవుతుంటారో వాళ్ళు కూడా గురు రూపేణ బాబాకి కూడా పూజలు చేస్తూ ఉంటారు. అలాగే గురు చరిత్ర పారాయణం చేసుకోవడము, దత్తాత్రేయ పారాయణం చేసుకోవడం కూడా చేస్తూ ఉంటారు. జనరల్ గా ఎవరైనా సరే జన్మ జాతకంలో గురువు కనుక బాగోలేకపోతే ఈ గురు పౌర్ణమి రోజు కూడా స్పెషల్ గా పూజలు చేస్తూ ఉంటారన్నమాట. వాళ్ళకి ఒక మంచి మార్గదర్శకంగా లైఫ్ లీడ్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో. సో మనకి ఈ తిథి నక్షత్రాల ప్రకారం చూసుకుంటే కనుక గురు పౌర్ణమి సామాన్యంగా మనకి పూర్వాషాఢ నక్షత్రము లేకపోతే ఉత్తరాషాఢ నక్షత్రంలో వచ్చేలాగా ప్రతిసారి కూడా ఇలాగే అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఆషాఢ మాసంలో పౌర్ణమి రోజు పూర్వాషాఢ నక్షత్రం గాని ఉత్తరాషాఢ నక్షత్రం గాని ఉంటూ ఉంటుంది అనమాట. సో పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు కూడా మనకి ధనుసు రాశిలో ఉంటుంది. 1వ పాదం ఉత్తరాషాఢ నక్షత్రం మనకి ధనుసు రాశిలో ఉంది. మిగతా 3 పాదాలు కూడా మనకి మకర రాశిలో ఉంటుంది. సో జనరల్ గా మనకు ఒకటి గుర్తుగా మనం ఎలా పెట్టుకోవచ్చు అంటే, ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి మనకి మనకి ధనుసు రాశిలో ఉన్న పూర్వాషాఢ నక్షత్రము లేదా మకర రాశిలో ఉండే ఉత్తరాషాఢ నక్షత్రం పడినప్పుడు మాత్రం మనకి ఈ గురు పౌర్ణమి వచ్చే విశిష్టత కనిపిస్తూ ఉంటుంది అనమాట. అయితే మనకి జనరల్ గా అంటారంటే, ఈ 2 నక్షత్రాలు కూడా ఎలాంటి ఆబ్స్టికల్స్ ఉండి మనకి అసలు పనులు అవ్వట్లేదు, మనము ముందుకు వెళ్ళట్లేదు అని అనుకున్నప్పుడు ఈ నక్షత్రాలు మనకి సామాన్యంగా విజయవంతంగా మనకి సక్సెస్ ని తీసుకువచ్చే నక్షత్రాలు అనమాట. అంటే ఎంత కష్టమైనా సరే అల్టిమేట్ గా మనకి సక్సెస్ అనేది మాత్రం ఖచ్చితంగా ఈ నక్షత్రాలలో రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ పూర్వాషాఢ నక్షత్రము యొక్క విశిష్టత ఇంకోటి ఏంటి అంటే, చాలా రెబెలియస్ గా ఉంటారు వీళ్ళు. స్ట్రాటజీ ఫాలో ఎక్కువ అవుతూ ఉంటారు, స్ట్రాటజీ ప్లానింగ్ చేసుకుంటూ ఉంటారు. దానికి అల్టిమేట్ గా ఏమవుతుందంటే వీళ్ళకి సక్సెస్ రావడానికి చాలా హెల్ప్ అవుతుంది. అదే ఉత్తరాషాఢ నక్షత్రం కనుక తీసుకున్నట్లయితే కనుక వీళ్ళు చాలా బేస్ లెవెల్లో నుంచి స్టార్ట్ చేసుకొని అల్టిమేట్ గా ఒక మెట్టు పై మెట్టు ఎక్కుకుంటూ వీళ్ళు అల్టిమేట్ గా సక్సెస్ లీడ్ చేయడానికి కూడా మనకి హెల్ప్ అవుతుంది అనమాట. ఉత్తరాషాఢ నక్షత్రం చాలా రెబేలియస్ ఎనర్జీ ఉంటుంది వీళ్ళకి. పట్టు వదలని విక్రమార్కుడు లాగా ఫైట్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఈ 2 నక్షత్రాల విశిష్టత అది. అలా కాకుండా మనకి ధనుసు రాశి మనకి ఇంపార్టెన్స్ ఇక్కడ ఏమవుతుందంటే, కాలపురుష కుండలిలో మనకి నవమ స్థానము లేదా భాగ్యస్థానం అని చెప్తూ ఉంటాము. అండ్ గురు బృహస్పతి రూల్ చేసే ఒక రాశి లాగా కూడా చెప్తూ ఉంటాం అనమాట ధనుసు రాశి. సో ఇక్కడ మనకి మెయిన్ గా టీచింగ్స్ ఏం కనిపిస్తాయంటే, గురు యొక్క ఆశీర్వాదము లేదా తండ్రి యొక్క ఆశీర్వాదము, గురువు కానీ తండ్రి కానీ వాళ్ళు మనకి ఒక మార్గదర్శకమైన బాటలో మనకి నడిపించడానికి వాళ్ళు నేర్పే మంచి మాటలు, మన ధర్మానికి సంబంధించి మతానికి సంబంధించి ఏవైతే మనకి నైతిక విలువలు ఉంటాయో అవన్నీ కూడా మనకి ధనుసు రాశి నుంచి ఉంటాయి అన్నమాట. అలా కాకుండా ట్రెడిషనల్ గా అంటే ఒక పద్ధతి ప్రకారంగా ట్రెడిషనల్ వాల్యూస్ ఏవైతే మనకి ఉంటూ ఉంటాయో అవి, స్క్రిప్చర్స్ మనకి క్లాసికల్ స్క్రిప్చర్స్ ఏవైతే ఉంటాయో, శాస్త్రాలు ఏవైతే ఉంటాయో, లేకపోతే హయ్యర్ లెర్నింగ్ మనం ఏదైతే ఇంకెక్కువ స్థాయిలో చదువుకోవాలి, మనకి జ్ఞానం అర్జితం చేసుకోవాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో
ఇదంతా కూడా మనకి ధనుసు రాశిలో నుంచి ఎక్కువ మట్టుకు మనకి కనిపించే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అదే మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం అని చెప్పేసి అనుకున్నాం కదా, అక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే శని రూల్ చేస్తారు మకర రాశిని. సో ఇక్కడ ఏమవుతుందంటే చాలా స్ట్రాటజిక్ గా, చాలా ఓర్పుతో, డిసిప్లిన్ తో మనకి ఈ ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వెళ్ళడానికి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ధనుసు రాశికి వస్తే మనకి ధర్మబద్ధంగా ఎలాగైతే ఉంటామో, మకర రాశికి వచ్చేసరికి న్యాయబద్ధంగా మనము లైఫ్ లీడ్ చేయడానికి, సక్సెస్ ఓరియంటెడ్ గా ఉండడానికి, మనకి ఎథికల్ మారల్ వాల్యూస్ ఉండడానికి కూడా మనకి చాలా మట్టుకు ఈ నక్షత్రాలు హెల్ప్ చేస్తాయి. సో గురు పౌర్ణమి రోజు మనకి ఈ విశిష్టత ఉంది కాబట్టి ఎవరైనా సరే మీ లైఫ్ లో మీకు గురువులు తారసపడట్లేదు, లేకపోతే మీకు ఒక లైఫ్ లో డైరెక్షన్ లేదు అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఈ ద్వాదశ రాశుల్లో మీకు గురువు బ్లెస్సింగ్స్ రావాలని చెప్పేసేసి మీరు దగ్గరలో ఉన్న ఏవైనా టెంపుల్స్ కి వెళ్ళి మీరు పరిహారాలు చేసుకోవడానికి కూడా మీకు హెల్ప్ అవుతుంది. అలా కాకుండా మనకి జనరల్ గా గురువు 8 రకాలుగా చెప్తూ ఉంటారు. అంటే మనకి 8 రకాల గురువులు ఉంటారు అనమాట. సో వాళ్ళని ఏమంటారు అనేది కూడా మనం తెలుసుకుందాం. మనకి బోధ గురువు, వేద గురువు, నిషిద్ధ గురువు, కామ్య గురువు, వాచక గురువు, సూచక గురువు, విహిత గురువు, కారణ గురువు, నిషిద్ధ గురువు, ఇలా మనకి 8 మంది గురువులు ఉంటారనమాట. అంటే ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క గురువు యొక్క ఇంపార్టెన్స్ మన లైఫ్ లో వస్తూ ఉంటుంది. సో ఈ 8 రకాల గురువులలో మెయిన్ గా మనకి అల్టిమేట్ రిజల్ట్ వచ్చే గురువు ఎవరు ఇస్తారు అని అంటే కారణ గురువు ఇస్తారు అనమాట. ఎందుకు కారణ గురువు ఇస్తారు అని అంటే మనం ఈ జన్మ ఎందుకు ఎత్తాము, ఈ జన్మలో మనం ఏవైనా మంచి పనులు చేసిన తర్వాత మన ఆత్మ యొక్క హయ్యర్ కాన్షియస్నెస్ చైతన్యం ఎంతవరకు వెళ్తుంది, మన స్పిరిచువల్ పర్పస్ ఏంటి, మన ఆత్మ యొక్క పర్పస్ ఏంటి అనే ఒక జ్ఞానాన్ని మనకి అర్జితం చేయడానికి మనకి కారణ గురువు చాలా ఇంపార్టెంట్ అయిపోతారు అనమాట. మిగతా గురువులందరూ కూడా మనకి పుట్టినప్పటి నుంచి ఒక్కొక్క స్టెప్ మనకి ఎదుగుతున్న కొద్దికి మనకి హెల్ప్ అవుతూ ఉంటుంది. కాకపోతే అందరి లైఫ్ లో మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ గురువు మనకి తల్లి అవుతుంది కాబట్టి మదర్ మనకి ఫస్ట్ గురువు అవుతారు, తర్వాత తండ్రి సెకండ్ గురువు అవుతారు, తర్వాత మనకు వచ్చే స్కూల్లో టీచర్స్ అవ్వచ్చు, మన మెంటర్స్ అవ్వచ్చు, కాలేజ్కి వెళ్ళిన తర్వాత మన లెక్చరర్స్, ప్రొఫెసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు గురువులు వస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక మార్గంలో ఉండే గురువులు వేరే రకంగా ఉంటారు కాబట్టి ఈ గురువు రూపేణ మనకి అందరి నుంచి మనకి ఏవైనా మంచి మాటలు నేర్చుకోవడానికి, మనలో ఉన్న చీకటిని తొలగించి లైఫ్ ని ఒక వెలుగులోకి తీసుకెళ్లడానికి గురువు యొక్క ప్రాముఖ్యత చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. కాబట్టి ఈ గురు పౌర్ణమి విశిష్టతని బట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందో ఈ వీడియోలో చెప్తాను. వృశ్చిక రాశి వాళ్ళకి గురువు వచ్చేసి ద్వితీయ భావాన్ని, పంచమ భావాన్ని రూల్ చేస్తూ ఉంటారండి. సో ఇక్కడ వీళ్ళకి ఏంటంటే లగ్నంలో గురువు ఉన్న, అంటే ఇక్కడ ద్వితీయాధిపతి లగ్నంలో ఉండడం అంటే ధనయోగానికి కూడా ఒక మంచి కాంబినేషన్ గా మనం చెప్పుకోవడానికి ఆస్కారం ఉంటుంది. వృశ్చిక రాశి మళ్ళీ గురువుకి ఫ్రెండ్లీ హౌస్ అవుతుంది కాబట్టి అక్కడ చాలా మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి ఉంటుంది. ఎలాంటి రిజల్ట్స్ అంటే వీళ్ళకి చదువు విషయంలో కొద్దిగా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండడము, గుప్త విద్యల పట్ల కొద్దిపాటిగా ఇంట్రెస్ట్ ఉండడము, చాలా సీక్రసీస్ మెయింటైన్ చేయడము, సీక్రెట్ నాలెడ్జ్ గ్యాదర్ చేయడానికి కొద్దిపాటిగా అనుకూలంగా ఉండడానికి హెల్ప్ అవుతుంది. ద్వితీయాధిపతి ద్వితీయ భావంలో ఉంటే కుటుంబంలో చాలా మంచి మెరుగు ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి మంచి ప్రేమని పొందడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఆర్థికంగా కూడా వీళ్ళు మంచి పెద్ద కుటుంబంలో పుట్టిన వాళ్ళు ఉంటారు. అంటే వీళ్ళు పుట్టేదానికంటే ముందు మంచి స్థిరాస్తులు కలిగిన వాళ్ళు అలాంటి ఇళ్లలో పుట్టడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. తృతీయ భావానికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇక్కడ నీచం అందుతారు కాబట్టి కొద్దిపాటిగా తోబుట్టువులతోటి, ఇరుగు పొరుగు వాళ్ళతోటి కొద్దిపాటిగా కాన్ఫ్లిక్ట్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి వృశ్చిక రాశి వాళ్ళకి. చతుర్థ భావంలో ఉన్నా కూడా పంచమాధిపతి ద్వితీయాధిపతి చతుర్థ భావంలో ఉంటే మాతృవర్గం నుంచి, తల్లి దగ్గర నుంచి మంచి ప్రేమని పొందడానికి, మంచి గైడెన్స్ రావడానికి, తల్లి వీళ్ళకి ఒక మొదటి గురువులా ఉండి మంచి గైడెన్స్ ఇవ్వడానికి కూడా చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. తల్లి కూడా ఆధ్యాత్మిక మార్గంలో ఉండడానికి కూడా చాలా ప్లస్ పాయింట్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. పంచమంలో ఉన్నట్లయితే కనుక ఆ పిల్లల విషయంలో కూడా వీళ్ళు మంచి డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. పిల్లలు మంచి ఉన్నత స్థితిలో ఉండే ఛాన్సెస్ ఉంటాయి. పిల్లల కోసం డబ్బుని ఖర్చు పెట్టడానికి కూడా వీళ్ళు వెనకాడరు అని కూడా చెప్పుకోవచ్చు. అదే గనక భాగ్యస్థానంలో ఉన్నా కూడా వీళ్ళకి బెటర్ రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే వృశ్చిక రాశికి భాగ్యస్థానం మనకి కర్కాటక రాశి అవుతుంది కాబట్టి ఉచ్చలో ఉంటారు కాబట్టి అక్కడ కూడా వీళ్ళకి మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి. అక్కడ ఉన్న గురువు లగ్నాన్ని, పంచమాన్ని చూస్తారు కాబట్టి పిల్లల విషయంలో కూడా పిల్లలు ఎలాగైతే ఎదుగుతూ ఉంటారో వీళ్ళకి ఆర్థిక పరిస్థితులలో కూడా వీళ్ళకి మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. అదే గురువు షష్ట, అష్ట, వ్యయ భావాలలో ఉన్న, రాహు కేతుతో కలిసి ఉన్న, శనితో కలిసి ఉన్న కొద్దిపాటిగా గురువు బలం యొక్కకి కొంచెం మినిమైజ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి దానికోసం కొద్దిపాటిగా పరిహారాలు చేసుకోవచ్చు. ఈ గురువు గోచార రీత్యా కూడా కొన్నిసార్లు మనకి షష్ట, అష్ట, వ్యయ భావాలలో కూడా గోచారం జరుగుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే గృహ వాతావరణంలో కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ రావడము, భార్యాభర్తల మధ్య కొద్దిపాటిగా ఇష్యూస్ రావడము, లేదా పిల్లల ఆరోగ్యం పట్ల హాస్పిటల్స్ కి డబ్బులు ఖర్చు పెట్టడము,
లేకపోతే వీళ్ళే కంప్లీట్ గా ఐసోలేట్ అయిపోవడము, ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో ప్రాబ్లమ్స్ రావడము, ఇన్హెరిటెన్సెస్ విషయంలో ప్రాబ్లమ్స్ రావడము, గోచారంలో కూడా మనకి కొన్నిసార్లు ఆ గురుబలం లేకపోతే ఎఫెక్ట్స్ కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి దానికి మీరు గురువు అనుగ్రహం పొందడానికి ఏంటంటే పసుపు క్లాత్ తీసుకొని, ఒక బ్లౌజ్ పీస్ తీసుకొని అండ్ కిలోం పావు శనగలు గురువుకి దానం ఇచ్చినట్లయితే మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి. స్పెసిఫిక్ గా ఇది గురు పౌర్ణమి రోజు చేసుకోండి. అండ్ వృశ్చిక రాశి వాళ్ళకి జనరల్ గా చంద్రుడి నీచలో ఉంటారు కాబట్టి గురు పౌర్ణమి రోజు లలితాదేవినే పరమేశ్వరిగా అనుకుని మీరు లలిత సహస్రనామ పారాయణాలు చంద్రుడి వెన్నెల్లో కూర్చొని లలిత సహస్రనామం చదువుకోవడము, అదే విధంగా చంద్రుడి వెన్నెల్లోనే కూర్చొని 108 సార్లు గురు బీజమంత్రం కనుక మీరు చాంటింగ్ చేసుకున్నట్లయితే కనుక మీకు మంచి గురుబలం యొక్క బ్లెస్సింగ్స్ రావడానికి కూడా మీకు ఆస్కారం ఉంటుంది.